సూర్యాపేట జిల్లాలో అవినీతి నిరోధక శాఖ మరోసారి బుక్కుపాదం మోపింది. బోర్డు రిగ్గింగ్ అనుమతి పేరుతో లంచం డిమాండ్ చేసిన భూగర్భ జల శాఖ అధికారుల అవినీతి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. 20,000 లంచం తీసుకుంటూ ఉండగా 2 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కీలక వివరాలను వెల్లడించగా సంబంధిత కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ నెల 10వ తారీఖు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఒక కంప్లైనెంట్ ఏసీబీ నల్గొండ ఆఫీస్కి వచ్చాడు. ఆ కంప్లైనెంట్ అతను తన పేరు డిస్క్లోజ్ చేయదని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు చెప్పట్లేదు. అయితే ఆ కంప్లైనెంట్ ఒక 6 నెలల క్రితము ఈ బోర్వెల్ డ్రిల్లింగ్ మిషన్ అండ్ రిగ్ తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. అయితే అతనికి ఈ డిస్ట్రిక్ట్ వాటర్ గ్రౌండ్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలని తెలియక వాళ్ళ విలేజ్కి దగ్గర బోర్ వేస్తుంటే వీళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టాఫ్ వచ్చి అతనికి ఇట్లా మా డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పిలుస్తున్నాడు మిమ్మల్ని, మీకు పర్మిషన్ లేదని చెప్పిన తర్వాత కంప్లైనెంట్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇట్లా మన ఆ కంప్లైనెంట్కు ఈ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసరు మీకు పర్మిషన్ లేదు, దానికి చాలాను 1,00,000 నుంచి 2 లక్షలు అవుతుంది, కాబట్టి మీరు పర్మిషన్ తీసుకోవడానికి ఈ ఫైన్ పే చేయాలి, అదర్వైజ్ ఈ ఆఫీస్ కాంపౌండ్లో మాకు ఫ్రీగా బోర్ వేసి పెట్టాలి అని ఆయన్ని చెప్పిన తర్వాత అట్లా డబ్బులు ఇవ్వడము కానీ బోర్ వేయడం ఫ్రీగా ఇష్టం లేక నల్గొండ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము ఆ కంప్లైంట్ పై విచారణ చేసి తగిన సాక్ష్యాధారాలు సేకరించి ట్రాప్లో భాగంగా ఈరోజు ఆ కంప్లైంట్ తోటి 20,000 ఎవరైతే ఈ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ డిమాండ్ చేశాడో ఆ 20,000 తీసుకొని ఈరోజు వచ్చిన తర్వాత ఆఫీస్లో ఆ బాలు గ్రౌండ్ వాటర్ ఆఫీసరు అతను తీసుకోకుండా వాళ్ళ దగ్గర అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లు ఉన్నాడు, ఆయన్ని తీసుకోమని చెప్పిన తర్వాత అతని ఆఫీసు ప్రెమైసెస్లో కంప్లైనెంట్ నుంచి 20,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతన్ని విచారిస్తే ఈ బాలు గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ తీసుకోమని చెప్పడం వల్ల తీసుకున్నామని చెప్పిన తర్వాత ఆ వెంకటేశ్వర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో పాటు బాలు గారిని కూడా కస్టడీలోకి తీసుకొని ఆఫీసు రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. అలాగే బాలు గారి ఇల్లు ఇదే సూర్యాపేటలో ఉంది, ఆ ఇంట్లో కూడా సర్చెస్ వేరే పార్టీ తోటి చేస్తున్నాము. ఏదైనా ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవినీతి ద్వారా ఏమన్నా సంపాదించిన డాక్యుమెంట్స్ కానీ క్యాష్ కానీ దొరుకుతుందో అనే ఉద్దేశంతో అది సర్చెస్ కొనసాగుతున్నాయి. ఇలా ఈయన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి వాళ్ళ పై అధికారులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ప్రొసీడింగ్లో రాస్తాము. కాబట్టి ఈరోజు కస్టడీ తీసుకొని అరెస్టు చూపించి రేపు నాంపల్లి కోర్టులో ఆ జడ్జి గారి ముందు ప్రవేశపెడతాము. ట్రాప్ అయినట్టు మాకు రాలేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మీరు అన్నారు కాబట్టి ఏమైనా ఉంటే అట్లా వెరిఫై చేస్తాము. అదేవిధంగా మీ ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏమంటే, ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పని చేయకుండా మీ దగ్గర ప్రజల దగ్గర డబ్బులు లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064, ఐ రిపీట్ 1064 కానీ తెలంగాణ ఏసీబీ ట్విట్టర్ కానీ ఇప్పుడు ఎక్స్ ఉంది, తర్వాత తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ ఉంది, తర్వాత ఇది వాట్సాప్ నంబర్ ఉంది 9440446106. ఈ నంబర్ కూడా వాట్సాప్ చేయొచ్చు. మీరు మీ వివరాలు గోప్యంగా ఉండి ఎవరి పైన అయితే కంప్లైంట్ ఇచ్చారో వారిపైన విచారణ చేసి తగిన ఆధారాలు దొరికితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.